కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్న జనాల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులు ప్రాణాలు పోతున్నట్టు చేస్తున్నాయి. మొన్న ఓ అంబులెన్స్ లో డీజిల్ అయిపోయి నెట్టుకొని పోవాల్సి వచ్చింది. నిన్న ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. ఇప్పుడు ఉద్దరకం ఎలగబెట్టింది మన తెలంగాణ అంబులెన్స్. అదేందో మీరే చూసి తిలకించి మెచ్చుకోండి. చూసిండ్రా అంబులెన్స్ ను ఆగమేఘాల మీద ఉరుకొచ్చి సర్వీస్ చేస్తున్నందుకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో. పిలుస్తే వలుకుతున్నట్టు ఫోన్ కొట్టిన ఎంబటే గంట తర్వాత జెట్ స్పీడ్ రువ్వర్ తోని వచ్చినందుకు పేషెంట్ ను బండి మీద తీసుకోవాల్సి వచ్చింది. ఓ బుజ్జిని బండి మీద నడిమిట్లా కూసుండబెట్టుకొని చేతి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆ సీసన్ ఎత్తుకొని ఒకళ్ళు పట్టుకొని బండి మీద రువ్వడిగా తీసుకొని పోతురు. ఫోన్ చేసి గంటన్నరకు బుల్లెట్ రైలు స్పీడ్ తోని వచ్చి బండికి ఎదురైంది అంబులెన్స్. కాంతి వేగంతోని కదిలొస్తున్న అయినా మీరెందుకు ఎదురొస్తున్నారు అన్నట్టు చూసి ఆ బుజ్జిని బండి ఎక్కించుకొని దవాఖానకి తీసుకొని పోయిందట అంబులెన్స్. మస్తు తొందరగా అనుకున్న దానికంటే ముందుగాల ఆపదలు ఆదుకునే దానికి అర్జెంటుగా 6 సెకండ్ల అంబులెన్స్ వచ్చినందుకు ఆ బుజ్జి పానంగా అల్లగలిసిందట. చూడుండ్రి అంబులెన్స్ల పనితీరు తెలంగాణలో ఎట్లున్నదో. ఎమర్జెన్సీ సర్వీస్ లో వెనకడికి వేస్తనే లేదు. బతికిచ్చేటందుకు బాధపడాలి కానీ చచ్చిపోతే ఇంకేం పని ఉండదు కదా. అందుకే ఇంత మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం అనే ఊర్లో హారిక అనే బుజ్జి బాత్రూమ్లు కడిగే కెమికల్ అయిందట. లబో దిబో అని అంబులెన్స్ ఫోన్ చేస్తే గంటకు ఎక్కువసేపు ఎదురు చూసినా రాలేదట. అప్పటికే ఆలస్యమై హారిక జీవిడిచిందట. ఆపదల టయానికి అంబులెన్స్ వస్తే ఆ ఘోరం జరగకపోవని ఏడుస్తుందట హారిక కుటుంబము. ఎంత ఘోరమో చూడండి. అందరు ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లా ప్రాణాలు పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టని తిడుతుర్రు తెలంగాణ జనాలు. ఈ నడుమ కోర్టులు ఇచ్చే తీర్పులు కొద్దిగా పరిశానే చేస్తున్నాయి జనాలను. అంత పరిశాన్లో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఓ కొత్త ముచ్చట చెప్పింది. ఆడపిల్లలను చెయ్యి పట్టి గుంజితే పెద్ద నేరమేం కాదట. ఏంది ఎట్లెట్లా అని పరిశాన్ అవుతున్నారా? ఫస్ట్ నేను కూడా గట్లనే పరిశాన్ అయినా గానీ మద్రాస్ హైకోర్టు గదే ముచ్చట చెప్పింది. ఓ మగ మనిషి ఆడపిల్లని చేయి పట్టి గుంజితే ఏ కారణంగా అట్లా గుంజిండో దాన్ని బట్టి శిక్ష వేయాలి గాని చెయ్యి పట్టి గుంజినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదన్నట్టు తీర్పు చెప్పింది. ఇక చూడండి తమాషా ఎట్లున్నదో. మరి మొగోని మనసులో ఏం ఆలోచనతోనే ఆడవిల చేయి పట్టి గుంజిండు అనేది ఎట్లా తెలవాలి? వాని మెదడులో మంచి బుద్ధి ఉన్నదా లేకుంటే షిడాయించే గుణం ఉన్నదా అనేది బయటికి ఎట్లా రావాలి? ఇట్లాంటి తీర్పులతోని ఆడవిళ్ళలను షిడాయించేటోళ్ళు ఇంకింత ఎక్కువ గారా? ఆడవిళ్ళల హక్కులను తప్పుదోవ పట్టించినట్టు కాదా? లొసుగులు ఎంకులాడేటోళ్లకు సందు పుట్టించినట్టు కాదా ఈ తీర్పుతోని అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట మహిళా సంఘాలకు. 2015లో మద్రాస్ పట్నంలో మురుగేషన్ అనేటోడు ఓ దివ్యాంగ బుజ్జిని చేయి పట్టి గుంజిండట. దానికే కేసు పెడితే చిన్న కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చిందట. దానికి మురుగేషన్ మద్రాస్ కోర్టుకి ఎక్కిందట. అక్కడి న్యాయమూర్తులు వాదనలు విని విని ఈ తీర్పు చెప్పిందట. మురుగేషన్ తప్పేం లేదు, చెయ్యి పట్టి గుంజింది చెడు ఉద్దేశంతో కాదని చిన్న కోర్టు వేసిన 3 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేసిందట. 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దనేది మన న్యాయ సూత్రం కాబట్టి ఇసొంటి తీర్పులే వస్తాయి.